ఆరాధనా 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 ఆరాధనా. త్రియేక దేవుని నామంలో మీ అందరికీ కూడా ఈ మండలకాల ధ్యానాంశంలోనికి ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తున్నాను. 20వ శతాబ్దంలో సాధు సుందర్ సింగ్ గారు దేవునిని నమ్ముకొని దేవుని పరిచారకుడిగా తన జీవితాన్ని కొనసాగిస్తుండగా సందర్భంలో ఒక గొప్ప అద్భుతమైన సంఘటన తన జీవితంలో జరిగి ఉంటున్నది. తనని ద అపోస్టుల్ విత్ ద బ్లీడింగ్ ఫీట్ అంటూ వారిని పిలిచే వారిగా ఉంటున్నారు. ఎప్పుడైతే హిమాలయ పర్వతం దగ్గర తను సంచరిస్తూ తను నడుచుకుంటూ అనేకమైన ప్రాంతంలో దేవుని సువార్తను ప్రకటించే సేవకుడిగా తను ప్రయాణమై వెళ్తుండగా అక్కడ ఒక చోట ఒక చెట్టు కాలిపోవడము తను గమనించిన వాడిగా ఉంటున్నాడు. ఆ చెట్టు కాలిపోతుంటున్న సందర్భంలో ఆ చెట్టు మీద ఉంటున్న ఒక పక్షి గూడు తనకు కనబడి ఉంటున్నది. ఆ పక్షి యొక్క గూడు కూడా కాలిపోవడానికి సిద్ధమవుతున్నప్పటికీ కూడా పక్షి తన గూడుని విడిచి వెళ్ళలేని స్థితిలో అక్కడ ఉంటున్నది. ఆ పక్షిని గమనించినప్పుడు ఆ పక్షి తన రెక్కలను చాపి తన గూడును కాపాడుకుంటున్నట్లుగా ప్రయత్నము చేస్తుండటము సాధు సుందర్ సింగ్ గారు గమనించి ఆశ్చర్యపడిన వారిగా ఉంటున్నారు. నేను గూడును ఆ పక్షి ఏ విధముగా అయితే ఆ గూడును కాపాడుతున్నదో దానిని చూచినప్పుడెల్లా, దానిని నేను ఆలోచించినప్పుడెల్లా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రేమను నాకు కనబడి ఉన్నది అంటూ దైవజనుడు సాధు సుందర్ సింగ్ గారు చెప్పిన వాడిగా ఉంటున్నాడు. ఇదే గొర్రె పిల్ల యొక్క రక్తము మన కొరకు చిందించబడడానికి ముఖ్య ఉద్దేశమును జ్ఞాపకం చేస్తుంటున్నది. అంటే శ్రమలో నుండి తప్పించుకోవడం కాదు కానీ ప్రేమించిన వారి కోసము తన్ను తాను రిక్తునిగా చేసుకొని సమర్పించుకోవడమే నిజమైన ప్రేమ అంటూ ఆ పక్షి ఏ విధంగా అయితే కాపాడు ఉంటున్నదో కనపరిచి ఉంటున్నదో అదే విధముగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మన కొరకు తను చిందించిన రక్తము ద్వారా లోక పాపమును మోసుకెళ్ళిపోవు దేవుని గొర్రెపిల్లగా మన మధ్యలోనికి వచ్చి ఉంటున్నాడు. కాబట్టి ప్రియులరా, ఈ మండల కాలంలో మనము కేవలము ఆహారము మాత్రమే మానివేయడము మాత్రము కాదు కానీ మన దేవుడు తన్ను తాను ఒక గొర్రెపిల్లగా ఎందుకు ప్రకటించుకున్నాడో అనే హృదయ రహస్యమును కనుగొంటూ దానిని ధ్యానించడంలోనే నిజమైన లెంట్ దాగి ఉన్నది అంటూ ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి. బాప్తిస్మమిచ్చు యోహాను అక్కడ ప్రతి ఒక్కరికి బాప్తిస్మమిస్తూ తన ఖండితమైన సువార్తనను ప్రకటిస్తూ ప్రతి వారికి పాప క్షమాపణ ప్రాయశ్చిత్తము కలిగిన జీవితం కలిగి ఉండాలి అంటూ ప్రకటన చేస్తూ తాను అక్కడ ఉంటున్న రాజులను అధికారులకు చూపెట్టలేదు కానీ యేసుక్రీస్తు ప్రభులవారు ఇదిగో మన మధ్యలోకి వచ్చిన దేవుని గొర్రెపిల్ల అంటూ క్రీస్తు వైపు తను చూపెట్టిన వాడిగా ఉంటున్నాడు. ప్రియులరా, ఈ యొక్క గొర్రెపిల్ల పాపమును చూసి తీసివేయడము మాత్రమే కాదు కానీ పాపముగా సిలువలో మరణించడము మనము చూస్తుంటున్నాం. అందును బట్టే లోక పాపమును మోసుకెళ్ళిపోవు దేవుని గొర్రెపిల్లగా మనలో పాపమును సమస్తమును తీసివేయడము మాత్రమే కాదు కానీ దానిని తన భుజము మీద మోసుకెళ్ళిన గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభుల వారు సాదృశ్యముగా పిలువబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి మన భారమును, మన పాపమును, మన దోషము మనంతట మనమే మోయడము మానివేసేసి ఆ గొర్రెపిల్ల వైపు చూడుడి అంటూ బాప్తిస్మమిచ్చు యోహాను మనలందరికీ ఈనాడు పిలుపునిచ్చిన వాడిగా ఉంటున్నాడు. రెండవ ప్రాముఖ్యమైన సత్యము మనం గమనించినట్లయితే ఇది పరలోకములో అద్భుతమైన దృశ్యముగా పరలోక సింహాసనము మధ్యలో గొర్రెపిల్ల నిలిచి ఉన్నది అంటూ జ్ఞాపకము చేయబడుతుంటున్నది. పునరుద్ధానానికి సాదృశ్యముగా వధింపబడిన గాయములతో మరి ఆ గొర్రెపిల్ల నిలిచి ఉన్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని యొక్క శక్తి గాయాలలో లేకపోవడం లేదు కానీ గాయాలు ద్వారా
లోకాన్ని రక్షించడంలో ఉంది అంటూ దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి విశ్వమంతటిలో ఎలా దేవుడు తన గాయాలను శాశ్వతంగా తనలో తాను నిర్ణయించుకున్నారో, ఆయన తన విరిగిపోయిన స్థితిని దాచుకొనలేదు, కానీ దాన్నే తన రాజ్య వస్త్రముగా ధరించుకున్న వాడిగా ఉంటున్నాడు. అందును బట్టే ఈరోజు ఆయన పొందిన గాయముల చేత స్వస్థత అనే వస్త్రములను, సమాధానం అనే వస్త్రములను, సాక్ష్యం అనే వస్త్రములను దేవుడు మనందరికీ అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. ప్రియులరా, గొర్రె పిల్ల మార్గంలో నడవడం అంటే లోకపులో ఉంటున్న తోడెలను తిరస్కరించడం, అనేకమైన అలవాట్లను, ఆశలను, ప్రతిది కూడా దేవునికి లోపడతాయి. కాబట్టి వాటినన్నిటినీ ఆశించక దేవునిని ప్రేమిస్తూ, దేవుని తట్టు చూస్తూ మనము ముందుకు సాగువారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రియులరా, అహంకారంతో నిండిన ఈ లోకము సాత్వికంతో బతకడమే నిజమైన ధైర్యం అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మన ప్రతీకారానికి బదులు క్షమాపణను అందించేవారిగా, కక్షపూరితమైన జీవితం బదులు కరుణతో నిండిన హృదయము కలిగి ఉండాలి అంటూ యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు జ్ఞాపకము చేయనంటున్నాడు. అందును బట్టే ప్రియులరా, దేవుని యొక్క మార్గము ఏమై ఉంటున్నది అంటే క్షమాపణ, సమాధానము, సాక్ష్యము కలిగిన సువార్త ఆ గొర్రెపిల్ల ద్వారా మనకు అందించబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ లోకము మరి గర్జించు సింహము వలె ఈ లోకానికి రావాలి, మరి మనలందరినీ జయించాలి, ఈ లోక అధికారులను కింద పడగొట్టాలి అంటూ అనేకమైన ఆలోచన తత్వము. ఆ శిలువ అనేది ఓటమికి సాదృశ్యము కాదు, కానీ దైవికమైన అధికారానికి, విజయానికి సాదృశ్యమే అంటున్నాను. అందుని బట్టే మనం ఏదైతే జ్ఞానముగా ఎంచిన వారిగా ఉంటామో అది దేవుని దృష్టిలో వెర్రితనముగా ఉంటున్నది. దేవునికి ఏదైతే జ్ఞానయుతముగా ఉంటుందో అది మనం అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటాం. కాబట్టి వెర్రివారిగా మాట్లాడేవారిగా ఉంటాం. కాబట్టి ఈరోజు గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభుల వారు మన మధ్యలోనికి వచ్చి ఉంటున్నాడు. కానీ అంటే రానున్న యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధముగా రానంటున్నాడంటే కొదమ సింహముగా, యూదా గోత్రపు సింహముగా మన మధ్యలోనికి రానంటుంది. కాబట్టి ఈ మండల కాలంలో ఆ గొర్రెపిల్ల వైపు మనము చూస్తూ మన విశ్వాసంలో వృద్ధి చెందుకుంటూ రానున్న యూదా గోత్రపు సింహము తట్టు మనము ధైర్యముతోనూ, విశ్వాసముతోనూ, నమ్మకముతోనూ దేవునిని ఎదుర్కొనడానికి మనలను మనం సిద్ధపరచుకునే కాలము ఈ మండల కాలం అంటున్నాను. కాబట్టి మనమందరం కూడా ఆ గొర్రెపిల్ల వైపును మనం చూస్తూ రానున్న యూదా గోత్రపు సింహమును ఎదుర్కొనుటకు త్రియేక దేవుడు మనకు సహాయం చేసి కాపాడును గాక. ఆమెను ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా యేసుక్రీస్తు ప్రభా, లోక పాపమును మోసుకెళ్ళిపోవు దేవుని గొర్రెపిల్లగా మా మొదలోనికి జన్మించుంటున్న దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సాత్వికునిగా దీన మనస్సులు కలిగి ఈ లోకానికి వచ్చిన దేవుడు అంటున్నావు. దాసుని స్వరూపమును ధరించుకున్న వాడిగా ఉంటున్నావు. ఇదిగో నీ శిష్యుల పాదములను కడిగిన వాడిగా ఉంటున్నావు. నిన్ను నీవు రిక్తునిగా చేసుకున్న దేవుడు అంటున్నాను. ఇవన్నిటికీ చేయడానికి కారణం ఏమై ఉన్నది అంటే ప్రభా, మీరు మాపై చూపించిన ఆ అమూల్యమైన ప్రేమను బట్టి ప్రభా, నీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుంటున్నావు. కాబట్టి ప్రభా, మేము పొందవలసిన స్థానమును నీవు పొందుకున్న దేవుడు అంటున్నావు. అందును బట్టే నీ స్థానమును, నీ వస్త్రములను మాకు ధరింపచేసిన దేవుడు అంటున్నావు. ఈ రక్షణ ఆనందమును, వస్త్రములను మేము ధరించుకొని ఈ లోకంలో నీ రాకడ పర్యంతరము నిన్ను ఎదుర్కొనుటకు నీ కృపా, విశ్వాస, ధైర్యమును, నమ్మకమును మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. నీ దృష్టికి అంగీకారంగా మా జీవితంలో కొనసాగించుటకు నీ కృపా సహాయం మాకు వెనుక దయచేయమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వారికి ఇదిగో ప్రభా, ఈ నూతనమైన రక్షణ ఆనందం కలిగిన వస్త్రములను ధరింపచేసి ఈ మండల కాలంలో శక్తి, బలమును, విశ్వాసము వృద్ధి చెందుకుంటూ నీకు సాక్ష్యముగా, నీకు సజీవమైన పత్రికగా ఈ లోకంలో మేము జీవించుటకు నీ కృప భాగ్యం మాకు వెనుక దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. Amen. God bless you all and have a blessed day.